నమస్తే, నేను సిరి. ప్రభాస్ గారి సినిమా కల్కి 2898 AD నాగశ్విన్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే. కాకపోతే మొన్న Jan 3న జపాన్లో రిలీజ్ చేస్తే మరి అక్కడ కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో దానికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే కల్కి 2898 AD ప్రభాస్ గారి సినిమా ఇక్కడైతే ప్రభంజనం సృష్టించిందని అనుకోవాలి. సో ఇప్పుడు ఇదే సినిమాని అక్కడ జపాన్లో రిలీజ్ చేశారు Jan 3 అని చెప్పేసి మనకు తెలిసిందే. సో అక్కడ మరి కలెక్షన్స్ పరంగా ఎట్లా ఉన్నాయి అనుకోవాలి సార్? కల్కి మామూలుగా అయితే చాలా పెద్ద విజయాన్ని సాధించినటువంటి ఒక పాన్ ఇండియా సినిమా. ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ సినిమా అని కూడా అనుకోవచ్చు. దాదాపు అంటే మోర్ దాన్ 1000 crores 1100 కోట్ల రూపాయల దాకా కూడా అది వసూలు చేసి ప్రభాస్ కెరీర్లో అంటే బాహుబలి 2 తర్వాత మళ్ళీ 1000 కోట్ల మార్కుని అందుకున్నటువంటి సినిమా ఒక రికార్డు సృష్టించింది. సో ప్రభాస్కి ఏదైతే ఉందో ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్, ఆ ఇమేజ్కి తగ్గట్లుగానే మన ఇండియాలో ఆడింది. అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి 2898వ సంవత్సరం ఎలా ఉంటుంది, అప్పుడు ప్రపంచం, అప్పుడు మనుషులు ఎలా ఉంటారు, అప్పటి వాహనాలు ఎలా ఉంటాయి. సో అప్పటి అంటే ఇప్పుడు మనం ఏవైతే గ్రామాలు ఇవి ఉన్నాయో ఆ గ్రామాల స్థానంలో ఏమేమి వరల్డ్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని సృష్టించు, ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలాగా, ఫ్యాంటసీ మూవీలాగా తను అంటే ఫ్యాంటసీని మేళవించారు, పురాణాలని తీసుకొచ్చారు. మనకి కృష్ణుడి పాత్రని, కర్ణుడి పాత్రని, అర్జునుడి పాత్రని పరిచయం చేశారు. అంటే కల్కి ఎలా వస్తాడు భూమి మీదకి, మనకి మన పురాణాల ప్రకారం కల్కి వచ్చాడంటే కలియుగాంతం. సో మామూలుగా మనకు తెలుసు అంటే 4 పాదాలు ధర్మంగా ఉండేది కృతయుగం అయితే 3 పాదాలు ధర్మంతో ఉండేది త్రేతాయుగం. కృతయుగం కాలంలో మనకి మహావిష్ణువు అవతారాలు పెద్దగా ఇట్లా రాముడు శ్రీకృష్ణుడు మనం కొలిచే కనపడవు, కానీ వేరే అవతారాలు కనిపిస్తాయి. వరాహ అవతారాలు ఇట్లాంటివి కొన్ని కనిపిస్తాయి. తర్వాత త్రేతాయుగం వస్తుంది, రాముడు కాలం. ఆ కాలంలో ధర్మం 3 పాదాలు నడుస్తుంది, ఒక పాదం అధర్మం ఉంటుంది అని చెప్తారు. తర్వాత ద్వాపర యుగం. ఆ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు 2 పాదాలు న్యాయం ధర్మం, 2 పాదాలు అధర్మం. సో ధర్మానికి ప్రతీకగా పాండవులు చెప్తారు, అధర్మానికి ప్రతీకగా కౌరవులు చెప్తారు. తర్వాత ప్రస్తుతం నడుస్తున్న మనం కాలం అని చెప్పేసి చెప్తారు కలియుగం. ఇందులో ధర్మం ఒకటే పాదంలో నడుస్తుంది, మిగతా 3 పాదాలు అధర్మం నడుస్తుంది. అంటే కలి ప్రభావం వల్ల ఈ అధర్మం అనేది పెచ్చరిల్లిపోతుంది అనేది ఒక నమ్మకం. కలి అంటే ఒక చెడుకు ప్రతీకగా మనం చెప్తాం, అధర్మానికి ప్రతీకగా. ఆ కలి ప్రభావం వల్ల ఎక్కువ మంది నీచులుగా మారుతారు, దుర్మార్గులు ఎక్కువైపోతారు అనేది. అలాంటి టైంలో ఆ కలి ప్రభావం చెలరేగిపోతున్న టైంలో కలిని అంతం చేయడానికి వచ్చిన వాడే విష్ణువు 10వ అవతారం కల్కి అని చెప్పేసి చెప్తారు. మరి ఆ కల్కి భూమి మీదకి ఎలా అవతరించాడు అనేది కల్కి పురాణంలో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఫ్యాంటసీ తోటి నాగశ్విన్ రూపొందించినటువంటి సినిమా కాబట్టి మనకి కనెక్ట్ అయింది. ఇది మన మైథాలజీ తోటి ఇది కొంత దాంట్లో కాంట్రవర్సీ ఉన్నప్పటికీ కూడా కర్ణుడి పాత్రను ఆయన చూపించిన విధానం ఏదైతే ఉందో దాంతో కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఇలాంటి కథని తీసుకెళ్ళి ఇప్పుడు జపాన్లో రిలీజ్ చేశారు. జనవరి 3వ తేదీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు తాను వెళ్ళలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి ప్రభాస్ చెప్పాడు. నాగశ్విన్ వెళ్ళాడు, ఒక ప్రత్యేక అతిథిగా జపాన్ వెళ్ళి తన సినిమాని ప్రమోట్ చేశాడు, అంతా చేశాడు. సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అసలు జపాన్లో సినిమా రిలీజ్ అయింది కదా, ఏంటి చడి చప్పుడు లేకుండా ఉంది, మామూలుగా బాగా ఆడితే కనుక ఆ ఫిగర్స్ కూడా బయటికి వచ్చాయి కదా, చాలా గొప్పగా ప్రచారం చేసుకునేవారు కదా నిర్మాతలు అని ఒక డౌట్ రావడం సహజం మనకి.
కానీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 3వ తేదీ రిలీజ్ అయితే, ఇప్పుడు డేట్ ఎంత ఈరోజు 21 జనవరి 22. సో అంటే మధ్యలో 2 వారాలే గడిచింది. ఇంకా 3వ వారం కూడా పూర్తిగా 3 వారాలు కూడా పూర్తిగా కాల. కానీ ప్రస్తుతం థియేటర్ల నుంచి అది మాయమైపోయింది అని మనకు అందుతున్నటువంటి సమాచారం జపాన్లో. ఎందుకంటే వాళ్ళకి అసలు కనెక్ట్ కాలేదు. మొదటి వారం పూర్తయ్యే సమయానికి మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అది 1.5 crores కంటే ఎక్కువ రాలేదు, 2 crores లోపలే ఉంది. సో జనాలు థియేటర్లో కనిపించకపోవటం వల్ల, రాకపోవటం వల్ల ఆ మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అయ్యి థియేటర్ నుంచి తీసేశారు అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిందని చెప్పేసి చెప్పుకోవాలి జపాన్లో. అంటే ఇండియాలో చూసుకున్నా, మనకి ఓవర్సీస్లో చూసుకున్నా కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, కానీ జపాన్లో మాత్రం చూసుకుంటే అది ఒక డిజాస్టర్. అంటే అది కొంచెం ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉండే. అసలు కలెక్షన్స్ పరంగా కూడా చూసుకుంటే అందరూ సెలబ్రేట్ చేసుకున్న ఇదిలో మనం చూసాం. ఈవెన్ అంటే మీరు అన్నారు కానీ యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాతో పెద్ద సంతోషంగా లేరు. ఎందుకంటే ఈ సినిమాకి ప్రభాస్ కంటే ఎక్కువగా అమితాబ్ బచ్చన్ గారికి ఎక్కువ పేరు రావటం, అలాగే దీపికా పడుకొని చేసిన క్యారెక్టర్కి ఎక్కువ పేరు రావటం. సో ఇది యాక్చువల్గా అసలు కల్కిలో అసలు ప్రభాస్ హీరోనే కాదు, ఆయన ఒక క్యారెక్టర్ చేశాడు అన్నట్లుగా ప్రచారంలోకి రావటం. పైగా తను అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు కదా, ఆ అశ్వత్థామ క్యారెక్టర్ తోటి తలపడి ఒకసారి దెబ్బతింటాడు కూడా. సో ఇది అందు గురించి పైగా ఏంటంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా అశ్వత్థామ పాత్రకి ఎక్కువ లభించింది ఈ భైరవ పాత్ర కంటే కూడా. ఈయన చేసినటువంటి ప్రభాస్ చేసినటువంటి భైరవ పాత్ర, పైగా కొంతమంది బాలీవుడ్ యాక్టర్లు కానివ్వండి, వాళ్ళు ఒక జోకర్ లాగా అనిపించాడు ప్రభాస్. అర్షద్ వార్సి ప్రధానంగా. సో మున్నాభాయ్ ఎంబీబీఎస్లో చేసినటువంటి సర్క్యూట్ క్యారెక్టర్ చేసినటువంటి అర్షద్ వార్సి. సో తను చేసిన అప్పుడు వివాదాస్పదమైన తర్వాత దానికి అతను వివరణ కూడా ఇచ్చాడు, నేను ప్రభాస్ని వ్యక్తిగతంగా అనలేదు, నేను ఆ క్యారెక్టర్ మాత్రం అన్నాను, ఆ క్యారెక్టర్ అలా అనిపించింది కాబట్టి నేను అట్లా చెప్పాను, కానీ అంతేగాని ప్రభాస్ని నేను కించపరచడానికి వ్యక్తిగతంగా ఆయన అనలేదు, నేను ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాను అని తను వివరణ కూడా ఇచ్చాడు. మరొకటి చాలామందికి అదే అభిప్రాయం కలిగింది. ఎందుకంటే తనే స్వయంగా నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్లో ప్రభాస్ క్యారెక్టర్ని మరింత బాగా చూపిస్తాను అని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఈ మొదటి భాగంలో ప్రభాస్ క్యారెక్టర్ని సరిగా తను డిజైన్ చేయలేకపోయాను అని తను ఒప్పుకున్నట్లు ఒక రకంగా చెప్పాలంటే. సెకండ్ పార్ట్లో బాగా మలుస్తాను అని చెప్పాడంటే, ఫస్ట్ పార్ట్లో ఆయన ప్రభాస్కి వచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగా ఆ క్యారెక్టర్ లేదు, అది ఒక వాస్తవంగా మనం ఒప్పుకోవాలి. సో అందువల్లే జపాన్లో ఎందుకునో ఈ అశ్వత్థామ క్యారెక్టర్ కానీ మనకు బాగా నచ్చింది, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగా నచ్చింది, దీపికా పడుకొని చేసినటువంటి సుమతి క్యారెక్టర్ బాగా నచ్చింది. కానీ జపాన్ వాళ్ళకి ఏ పాత్ర కూడా నచ్చలేదో లేకపోతే అసలు కనెక్ట్ కాలేదో, వాళ్ళు 1 వీక్ కంటే కూడా ఎక్కువగా ఆ సినిమాని ఆదరించలేకపోయారని మనకు అందుతున్నటువంటి సమాచారం. అందువల్ల ఈరోజు జపాన్లో చాలా ఆశలతో, ఎందుకంటే RRR అనేది చాలా పెద్ద విజయం సాధించింది జపాన్లో. సో అందు గురించి ఈ సినిమా కూడా అలాంటి ఒక మ్యాజిక్ చేస్తుంది జపాన్లో అని నిర్మాతలు కానివ్వండి, లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్, అమితాబ్ ఫ్యాన్స్ ఆశించినప్పటికీ కూడా అది జరగలేదు. సో మనకి తాజా రిపోర్ట్ ప్రకారం, అందుతున్న సమాచారం ప్రకారం దాని రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు వితిన్ 2 వీక్స్లోనే. సో అందుకని మన కరెన్సీ అక్కడ ఎన్ అంటారు, మనకంటే తక్కువ దాని వాల్యూ, ఎన్ వాల్యూ రూపాయితో పోలిస్తే తక్కువ వాల్యూ. అక్కడ మొదట్లో 8.5 ఎన్ ఓపెనింగ్ అంత కలెక్షన్ వచ్చాయి. అది మన కరెన్సీలో చూసుకుంటే, అంటే వితిన్ 1 వీక్లో చూసుకుంటే అది 2 crores కంటే కూడా తక్కువగానే వచ్చింది అని చెప్పేసి, అంటే దాంతోనే ఆగిపోయిందని. ఆ తర్వాత కలెక్షన్ రాలేదు అని చెప్పి మనకు అందరూ సమాచారం. అలా ఎన్నో ఆశలతోటి జపాన్ వెళ్ళినటువంటి కల్కి నిరాశగా తిరిగి వచ్చాడు. అలా దాని ముగిసిపోయింది దాన్ని.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.